ఇప్పుడు మీరు చూస్తున్న మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రఘురామ కృష్ణరాజు గారండి. మన అసెంబ్లీ స్పీకర్ అండి. ఈయన పైన కేసులు బుక్ అయినాయి. సుమారు ఒక 900 కోట్లు బ్యాంకుని మోసం చేసి డబ్బు వాడుకున్నాడంటూ సిబిఐ వాళ్ళండి. సిబిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. మరి అరెస్ట్ అవుతారు అని కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే సిబిఐ కేసులు అయితే పెట్టింది. 900 కోట్లు స్కామ్ జరిగింది, బ్యాంకుల నుంచి తీసుకున్నారంటూ సిబిఐ అనేది ఒక కేసు అయితే పెట్టింది. అయితే ఈయన ఒక వీడియోలో ఏమంటున్నాడంటే, దళితులు ఎస్సీ సర్టిఫికేట్ చూపించాలంట. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు దళితులు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు, ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఉంది అంటే, యేసుక్రీస్తు ఫోటో ఉంటే క్రిస్టియన్స్ అన్నట్టు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ఫోటో ఉంటే క్రిస్టియన్స్ అన్నట్టు. మరి క్రిస్టియానిటీకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కదా, మరి ఈయన చూస్తే ఎస్సీ కదా, మరి ఇతనికి సంబంధించిన శాలరీ అంతా రికవరీ చేయాలంటూ మన రఘురామకృష్ణరాజు గారు అంటే వెంటనే కింద కామెంట్లు అండి. పొలిటికల్ పార్టీలు మారిన వాళ్ళు ఉంటారు కదా, ప్రజలు లక్షల ఓట్లేసి ఒక మనిషిని గెలిపిస్తే వెంటనే రెండో రోజు పొలిటికల్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి దూకుతాడు కదా, మరి అతని డబ్బు రికవరీ అవుతుందా? జనాలు నమ్మి ఓట్లేస్తే వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు, మరి వాళ్ళ ఆస్తులు రికవరీ చేస్తున్నారని ఒక కామెంట్. రెండో కామెంటు, మన ఇండియా మొత్తంలో చాలామంది దొంగతనంగా పరీక్షలు రాసి పాస్ అయ్యారు, దొంగ సర్టిఫికేట్ల మీద ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి వాళ్ళందరి మీద కూడా ఒకటేసారి ఇండియా మొత్తం ఎంక్వైరీ చేయించాలంట. దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా మొత్తంలో చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మరి వాళ్ళ మీద ఎంక్వైరీ వేయాలి, మరి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి అంటూ ఒక కామెంట్. ఇంకొక కామెంట్ ఏం పెట్టారు, ఇప్పుడు మనకి బ్యాంకుల నుంచి నెల నెల సంవత్సరానికి ఇంత డబ్బు కట్ అవుతుంది కదా మన బ్యాంకుల్లోంచి, ఆ డబ్బు అంతా ఎటుపోతుందని ఒక కామెంట్. మరొక కామెంట్ ఏముంది, ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు అందరూ కూడా ఆ సర్టిఫికేట్లతో జాబులు తెచ్చుకున్నారు కదా, మేము ఎంబీఏ చదువుకున్న ఎంఏ అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ల, వాటి మీద ఎంక్వైరీ చేయించాలి, ఒకవేళ దాంట్లో దొంగ సర్టిఫికేట్లను ఉంటే ఆ డబ్బు మొత్తం రికవరీ చేయాలని ఒక కామెంట్. మరొక కామెంట్ ఏం పెడుతున్నారు, అసలు మన భారతదేశం మొత్తంలో పొలిటీషియన్స్ దగ్గర ఎంతెంత డబ్బు ఉంది వాటి మీద అన్నీ కూడా ఎంక్వైరీ చేయించాలని ఒక కామెంట్. మరొక కామెంట్ ఏముంది, రెడ్లు కమ్మలు చౌదరులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు, మరి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రద్దు అవ్వట్లేదని ఒక కామెంట్. ఇంకొక కామెంట్, దళితులు మారితే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అవుతుంది, రెడ్లు కమ్మలు చౌదరులు లక్షల మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు, మరి వాళ్ళకి ఎందుకు బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు పోవట్లేదు, ఎందుకంటే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే కులం పోద్ది అని అంటున్నారు, మరి క్రిస్టియానిటీలోకి ఉన్న తర్వాత కూడా కులం అనేది ఉంటుంది కదా, కమ్మలకి రెడ్లకు అందరూ కూడా కులం ఉంటుంది కదా. ఇప్పుడు చర్చిలోకి వెళ్తే కొన్ని వందల మంది క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి రెడ్లు కమ్మలు బ్రాహ్మణులు చౌదరులు కనపడుతున్నారు, మరి వాళ్ళ కులం సర్టిఫికేట్ ఎందుకు రద్దు అవ్వట్లేదని ఒక కామెంట్. దీని మీద మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు